మున్సిపాలిటీ గత 5 సంవత్సరాలు పాలక మండలి ఏదైతుందో పూర్తిగా బాధ్యత రాహిత్యంగా అవినీతికి అవకతవకలకు ఏ విధంగా నిలయమైందో ప్రత్యక్షంగా మనం గమనించవచ్చు. ఇప్పుడు 5 సంవత్సరాల కాలంలో 16 మంది మున్సిపల్ కమిషనర్స్ మారడం అంటే కూడా తెలంగాణ రాష్ట్రమే కాదు, కొంచెం భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఏ మున్సిపాలిటీలో కూడా 5 సంవత్సరాల కాలంలో ఇంతమంది కమిషనర్స్ మారే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి నేను భావించాను. అంతర్జాతీయంగా కూడా ఇంతమంది మాత్రం నేను అనుకోని, జాతీయంగా కాదు అంతర్జాతీయంగా కూడా ఏదైనా స్థానిక సంస్థల్లో ఒక టర్మ్లో 5 సంవత్సరాల కాలంలో 16 మంది పాలనా అధికారులు మారే పరిస్థితి ఏర్పడుతుందని నేనైతే మరి బహుశా ఊహించి కూడా ఉండవని చెప్పి అంటున్నాను. 8 మంది జైలు పాలు కావటము, విజిలెన్స్, ఏసీబీ రైట్స్, ఇవన్నీ మనకు కంటగట్టినట్టు కనబడుతుండగా సరే ప్రభుత్వం మారింది. రాష్ట్రంలో ఏదైతుందో ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏదైతుందో పాలనా అధికారులలో కొంత మార్పు వస్తుందని చెప్పని ఎవరైనా ఊహిస్తాం. దురదృష్టం ఏంటంటే వీళ్ళ పాలనా అధికారుల్లో కూడా మార్పు కనబడకపోవడం దురదృష్టం అని చెప్పండి. మారిందో, పరిస్థితి మారింది, కొంత బాధ్యతతో పనిచేయాలి అనే ఒక భావన అధికారుల్లో ఏదైతుందో అది కనబడాలి. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం మారినాక కూడా అధికారులు ఏదైతుందో ఇంకా కూడా గత ప్రభుత్వం, గత పాలకులు అనే భావన కలిగి ఉండడం ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్ అని చెప్పి అంటున్నాను. ఇప్పుడు 50 రోడ్డుకు సంబంధించి ఏదైతున్నదో సరే 100 ఫీట్ల రోడ్డు విస్తరణ ఒక అంశం. సరే 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు సంబంధించి ఏ విధమైనటువంటి నిబంధనలు పాటించాలి, ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందించాలి, అదొక అంశం. అని దానికి పాలకులు బాధ్యత వహించాలి. నిర్మాణాలలో అవకతవకలకు అనుమతుల్లో భిన్నంగా నిర్మాణాలు చేపట్టబడటం, నిర్మాణాలు ఏదైతుందో అనుమతుల్లో భిన్నంగా నిర్మాణాలు చేపట్టబడటం, వాళ్ళు ఏ మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకొని ఏదైతున్నదో కొనసాగుతున్నవో చట్టపరమైన చర్యకు ఉపక్రమించడానికి మీకు దేశజాలు ఎందుకు అని చెప్పంటారు. జిల్లా కలెక్టర్ గారికి నివేదించింది. అర్లియర్ ఆల్సో బ్రాట్ ఇట్ యువర్ నోటీస్. జిల్లా కలెక్టర్ గారు కూడా ఏదైతుందో త్రూ ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ గారికి ఏదైతుందో అండ్ ఆల్మోస్ట్ 1.5 మంత్ వీళ్ళ 50 రోడ్డు ప్రధానంగా 50 రోడ్డు ఏదైతుందో కంజెషన్ పెరిగిపోవడంతో ఏ విధంగా వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవన్నీ దృష్టిలో పెట్టుకొని అట్లీస్ట్ 50 రోడ్ ఏదైతుందో ఒక మార్గదర్శకంగా ఉండాలని ఒక భావనతో ఎవరమైనా ఏదైతుందో ఎవ్రీబడి ఇస్ కాన్సన్ట్రేటింగ్ అని 50 రోడ్. ఇట్లా రోడ్డు విస్తరణ అనేది ఒక అంశం. అది దాని నిబంధనలు, పాలకులు మరి టీడీఆరా నిధులా అదేం తెలియదు ఒక అంశం. కానీ ఇది ఇస్తుందో అనుమతులు భిన్నంగా నిర్మాణాలు చేపట్టబడ్డట్టయితే అటువంటి ఒక నిర్మాణాలు తొలగించే బాధ్యత అయితే మున్సిపల్ అధికారులపై ఉంటుంది. కలెక్టర్ గారు కూడా ఉత్తర్వులు జారీ చేసిండు. ఏ మున్సిపల్ ఆస్తులు ఆక్రమించుకున్నారని చెప్పినటువంటి ఒక ఆరోపణలతో ఏదైతుందో ఫిర్యాదులు రావటము, దానిపై ఏదైతుందో ఇవాళ న్యాయస్థానాలు కూడా ఏదైతుందో అటువంటి ఒక ఆక్రమణను తొలగించడానికి మున్సిపాలిటీ అధికారాలను
సూచించింది. నేను మీరు 50 రోడ్డు మీద పార్కింగ్ గమనించండి. నేను చెప్పంటే నేను అది 60 ఫీట్ల 80 ఫీట్ల నాకు కూడా తెలియదు. అది ఒకటి 60 అంటాడు, ఒకటి 80 అంటాడు. 60 80 మరి ఈ ఫర్ పార్కింగ్ ఇది అందరికి తెలిసే విషయమేనే. ఆ సైడ్ బ్యాగ్ లేకపోవడంతో అనుమతులు భిన్నంగా నిర్మాణం చేపట్టబడంతో పార్కింగ్ మొత్తం రోడ్ మీదకి వచ్చింది. మనకు ఏదో మాల్ ఇనాగ్రేషన్ చూసిండే సంథింగ్ ఇక్కడ అంబేద్కర్ చౌరస్తాలో ఏదైతుందో ఏదో ఒక మాల్ ఆరంభించబడ్డది. నో పార్కింగ్ ఫర్ ఇట్, నో పార్కింగ్ ఫర్ ఇట్. ఏదైతుందో ఓల్డ్ చేసిపోయే ముందుకు పోయేటువంటి అవకాశం లేదు. ఎవడు బాధ్యత దీనికి? మున్సిపల్ అధికారులు బాధ్యత మీకు ఉందా లేదా? టౌన్ ప్లానింగ్ అధికారులకు, టౌన్ ప్లానింగ్ అధికారులు మీకు బాధ్యత ఉందా లేదా అంటున్నాను. మారదంగా కూడా మీలో చలనం లేకుంటే మరి జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు స్పందించాలని చెప్పంటు నేను. జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేయబడ్డ తదుపరి కూడా మరి అనుమతులను ఎక్కడ అతిక్రమించిందో మార్కింగ్ లేదు, చర్యలు లేవు, తొలగింపు చర్యలు లేవు. దాని పర్యవసానం ఇవాళ ఏదైతుందో అల్టిమేట్లీ ఇట్స్ బీయింగ్ రిఫ్లెక్టింగ్ ఆన్ ది గవర్నమెంట్. ఏదైతుందో గత ప్రభుత్వ కాలంలో ఏం జరిగినా కానీ ప్రభుత్వం మారింది కాబట్టి ఏదైతుందో కొంత మార్పు వస్తుందని చెప్పి భావిస్తామే. ప్రభుత్వం మారినాక కూడా మార్పు రాకుంటే మరి అధికారుల బాధ్యత అనాలా, పాలకుల బాధ్యత అనాలా? అధికారుల బాధ్యత అనాలా, పాలకుల బాధ్యత అనాలా? నిర్లక్ష్యం, అధికారుల బాధ్యత రాహిత్యం ఏదైతుందో ఇట్ ఇస్ రిఫ్లెక్టింగ్ ఆన్ ది గవర్నమెంట్. వాళ్ళ బాధ్యత రాహిత్యం ఏదైతుందో ఇట్ ఇస్ రిఫ్లెక్టింగ్ ఆన్ ది గవర్నమెంట్. పాటుగా